కానీ ఐక్యత ఉంది. ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి, ప్రపంచ క్రైస్తవులారా ఐక్యత వర్ధిల్లాలి. చెప్పండి, ప్రపంచ క్రైస్తవులారా, ప్రపంచ క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే క్రైస్తవులు, ఒక ఆయన అంటాడు క్రైస్తవులు అంటే గొర్రెలు అని అంటాడు. గొర్రెలు కాదు, ఇది అవసరమైతే కొదమ సింహాలుగా మారుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ప్రవీణ్ పగడాల మరణం విషయంలో మరి 2 రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశమే కాదు, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నోట్లో టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. కారణం ఆయన చేసిన సేవలు, ఆయన మాట్లాడిన ప్రసంగాలు. ఆ ప్రసంగాలలో సత్యము ఉన్నది. సత్యము లగ్న సత్యం ఆయన బయట పెట్టాడు. 1805 సంవత్సరంలో నుండి మరి ఆనాడు మరి దళితులు, మరి అస్పృశ్యులు మరి ఏ విధంగా అణచబడ్డారో వాటి విషయం